హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసేటటువంటి ఏదైతే సర్టిఫికేట్ ఉందో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు చేపలు పట్టే ప్రతి ఒక్కరికి కూడా, లేకపోతే చేపల రంగానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నది. ఈ సర్టిఫికేట్ అనేది ఈ చేపలు పట్టే వారికి ఏదో ఒక టైంలో చాలా ఉపయోగకరంగా మారబోతుంది ఫ్యూచర్లో. సో అండ్ అంతేకాకుండా ఇప్పుడు కొన్ని పథకాలను అయితే ప్రవేశపెట్టబోతుంది. ఈ బండ్లు కావచ్చు, ఈ చేపలు పట్టడానికి సహకరించేటటువంటి వస్తువులు కావచ్చు, ఇట్లాంటి వాటికి అన్నిటిలో భాగం కోసం మన భారత ప్రభుత్వం అయితే ఈ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నది. మరి ఈ సర్టిఫికేట్ మన మొబైల్లోనే మన ఇంట్లో ఉండి కూడా ఈజీగా అర్థమైతే కనుక నేను చెప్తాను. ఆ ప్రాసెస్లో మీరు కూడా మీ మొబైల్లో చదువుకునే పిల్లలతోని ఈజీగా అప్లికేషన్ అయితే చేయించుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి రండి, దీనికి ఏమేమి వివరాలు కావాలి, ఏమేమి ఆన్లైన్లో ఎట్లా అప్లికేషన్ చేయాలి, ఎక్కడ ఏ వివరాలు నమోదు చేయాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలనుకుంటే నా ఛానల్ని ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటిసారిగా చూసినట్లయితే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. మరికొందరికి మీ ఫ్రెండ్స్కి చేపలు పట్టే వారందరికీ ఏదైతే సంఘం ఉంటుందో, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి వెంటనే షేర్ చేయండి. చాలా ఉపయోగకరంగా మారబోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, ఇదిగోండి. సో దీని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కొంచెం కిందికి క్లిక్ చేసి కిందికి రావాలి. ఇక్కడ మనకు రెండు రకాల అప్లికేషన్స్ అయితే ఉంటాయి. ఒకటి ఇండివిజువల్, అంటే సెల్ఫ్ మనకి మనం అప్లికేషన్ చేసుకోవడం అంటే ఇండివిజువల్. ఓకే. సో తర్వాత ఆర్గనైజేషన్స్ అంటే సంస్థలు. ఓకే. అండ్ ఇది ఆన్లైన్ ద్వారా మన మొబైల్ నుంచి చేసుకోవచ్చు. అండ్ సిఎస్సి సెంటర్స్, ఆన్లైన్ సిఎస్సి సెంటర్స్ ఉంటాయి కదా కొందరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మనకి ఈ మొబైల్ ద్వారా చేసుకోవడం ఏమైనా ఇబ్బంది అయితే అట్లా కూడా వెళ్ళి చేసుకోవచ్చు. సరే, ఇక్కడ మనకు అప్లై యాజ్ అన్ ఇండివిజువల్ అని కనబడుతుంది కదా. సో సిఎస్సి సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనమే క్లిక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దీని మీదనైతే నేను క్లిక్ చేస్తున్నా. అప్లై యాజ్ అన్ ఇండివిజువల్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ ఇయర్ మీద క్లిక్ చేస్తున్నా, చూడండి. సో అయితే దీనిలో ఒక తిరకాస్ అయితే ఉందండి. సో లాస్ట్ వరకు చూడండి, చెప్తా. ఎస్పెషల్లీ తెలంగాణ వాళ్ళ కోసం, ఎందుకంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది కావచ్చు. సరే, నెక్స్ట్ ఈ పేజ్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మ్యాక్సిమం మొబైల్ నెంబర్ వచ్చేసి ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే. సో అక్కడ ఇచ్చాడు కూడా. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. పక్కనే కనబడుతున్నటువంటి క్యాప్షన్ ఎంటర్ చేసేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఆ పైన ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియోస్ చూడండి. ఇట్లాంటి చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను చేస్తాను. ఏదో టైంలో ఎక్కడో చోట మీకు ఉపయోగపడుతూనే ఉంటుంది. కంప్లీట్ ఎడ్యుకేషనల్ వీడియోస్, స్కీమ్స్ ఇట్లా. సో ఓటీపీని ఎంటర్ చేసిన వ్యాలిడేట్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే. సో ఈ విధంగా నెక్స్ట్ పేజ్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇది అప్లికేషన్ చేయాలంటే మీ ఆధార్కి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా లింక్ అప్ అయి ఉండాలి. లింక్ లేకపోతే ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఆధార్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. మీరు లెఫ్ట్ సైడ్ కూడా గమనించవచ్చు. ఓకే. సో ఇక్కడ ఆధార్ నెంబర్ని నేను ఎంట్రీ చేస్తున్నా. సో ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసేసి ఆ ఓటీపీ అట్లనే ఉంటుంది. ఓటీపీ మీద క్లిక్ చేసేసి ఇక్కడ టిక్ మార్క్ చేసేసి వ్యాలిడేట్ ఆధార్ మీద క్లిక్ చేయండి. సో ఆధార్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని తీసుకొచ్చి అక్కడ ఎంట్రీ చేయండి. ఒకవేళ ఇప్పుడు నేను లాస్ట్ డేట్ ఉంది, లేకపోతే ఇప్పుడు నేను చేయడానికి నాకు బద్ధకం అని అనుకుంటే కనుక మీరు మీ సిఎస్సి సెంటర్స్కి వెళ్ళి మీరు కూడా చేసుకుంటే వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఈ అప్లికేషన్ కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ ఈ ఓటీపీ ఎంటర్ చేసే ముందు ఒకటి చెప్పాలనుకున్నా కదా, చాలా ముఖ్యమైనది. సో ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ స్టేట్ వాళ్ళు, అంతకుముందు మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నది స్టేటు. చాలామందికి తెలంగాణ స్టేట్ వాళ్ళు జాగ్రత్త వినండి. సో ఆంధ్రప్రదేశ్ ఉన్నది కాబట్టి అట్లనే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉండి మీరు ఈ అప్లికేషన్ కనుక చేస్తున్నట్లయితే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే అడ్రస్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ స్టేటే కనబడుతుంది. అండ్ అక్కడ మీ జిల్లా కావచ్చు, మీ మండలం కావచ్చు ఎంట్రీ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన, తాలూకుకు సంబంధించిన అన్ని డిస్టిక్లు, మండలాలు కనిపిస్తాయి. ఇది మీరు గమనించాలి. కాబట్టి ఏం చేయాలి, ఆధార్ కార్డులో అడ్రస్ వెనుక భాగంలో ఉంటుందో ఆంధ్రప్రదేశ్ అని, సో వాళ్ళు తెలంగాణకి మార్చుకోండి. తెలంగాణ స్టేట్ వచ్చేటట్టుగా మార్చుకున్న తర్వాత ఈ అప్లికేషన్ చేయండి. లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను చెప్తా అది ఎక్కడ ఇబ్బంది పడతారు. ఓకే. సో రైట్, ఇక్కడ ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్ ఓటీపీ వచ్చింది. ఎంటర్ చేసేసి వ్యాలిడేట్ మీద నేను క్లిక్ చేస్తున్నా. ఇదిగోండి, ఇందాక మనం చెప్పుకున్నది మొత్తుకున్నది అంతా ఇక్కడ వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ కొంత బేసిక్ డీటెయిల్స్ అయితే ఆధార్లో ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్గా వస్తాయండి. ఓకే.
సో ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేయండి కొంత. ఇక్కడ మీరు స్పెషల్ కేటగిరీ మీ క్యాస్ట్ ఏంటిది అనేది ఇక్కడ నుంచి సెలెక్షన్ చేసుకోండి. జనరలా, ఓబీసా, ఎస్సీ, ఎస్టా. సో మీ క్యాస్ట్ని సెలెక్షన్ చేసుకోండి. సో సెలెక్షన్ చేసుకున్నాక మీకు మ్యారీడా, మీకు పెళ్ళయిందా అని అడుగుతుంది. సో అవునైతే అవును, లేకపోతే లేదు. తర్వాత మీరు ఎంతవరకు చదువుకున్నారా, చదువుకోలేదా? సో చదువుకున్నాను పెట్టుకోండి, లేకపోతే లేదని పెట్టుకోండి. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, డాక్టర్, అదర్స్ చాలా ఉన్నాయి. తర్వాత మీకు ఈమెయిల్ ఐడి ఉంటే ఎంట్రీ చేయండి ఆప్షను, లేకపోతే లేదు. స్టార్ మార్క్ అయితే ఏం లేదు, కానీ పెట్టుకోండి. ప్రతి స్మార్ట్ ఫోన్ ఉన్నదంటే ఈమెయిల్ ఐడి ఉన్నట్టే కదా. సో ఫ్యూచర్లో డౌన్లోడ్ చేసుకోవడానికి ఉపయోగపడవచ్చు. ఓకే. తర్వాత మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది? 0 నుంచి ₹1,00,000 మధ్యలో ఉంటుందా, 1,00,000 నుంచి 10 లక్షల మధ్యలో ఉంటుందా, ఏంటిది అనేది చూజ్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చిన స్లాబ్ల నుంచి మాత్రమే సెలెక్షన్ చేసుకోవాలి. తర్వాత కొందరికి యూఏఎన్ నెంబర్ ఆటోమేటిక్గా ఆధార్కి లింక్ ఉంటే కనుక వస్తుంది, లేకపోతే అక్కడ ఏం రాదు, నన్ననే ఉంటుంది, నీళ్ళనే ఉంటుంది, వదిలేసేయండి దాన్ని. ఓకే. తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు ఏమైనా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది, ఆర్ఏ దివ్యాంగ్ అని అడుగుతుంది. దివ్యాంగ్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. ఓకే. ఉంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే లేదు. తర్వాత ఈ పాయింట్ చూడండి, ఆర్ యూ లిస్టెడ్ విత్ ఎనీ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంటిటీ యాజ్ అసోసియేషన్ విత్ ద ఫిషరీస్ సెక్టర్ అని అంటుంది. సో స్టేట్తో కానీ సెంట్రల్తో కానీ ఫిషరీస్ సెక్టర్లో ఏమైనా అసోసియేట్ అయ్యి ఉన్నారా అంటది. మనకు అంత పెద్దగా ఏముండవు, మనం చేపలు పట్టుకొని లేకపోతే చిన్నగా జీవనం సాగిస్తాము కాబట్టి అది నో అని పెట్టుకోండి. దాని ఆన్సర్ నో అని పెట్టుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో అది సంస్థలు ఉన్న వాళ్ళు, ఆర్గనైజేషన్ వాళ్ళైతే కొందరు అది కూడా మ్యాక్సిమం నో పెట్టుకుంటారు, ఉన్న వాళ్ళు ఎస్ పెట్టుకుంటారు. మనమైతే నో పెట్టేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీకు ఎక్కడ ఏ డౌట్ ఉన్నా చూద్దా నాకు అడగండి, ఖచ్చితంగానే కామెంట్లో మీకు ఆన్సర్ చెప్తా. ఇదిగోండి ఇప్పటిదాకా నేను మొత్తుకున్నా చూసిరా, తెలంగాణ వాళ్ళు ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉంటే కనుక ఇక్కడ ఆల్రెడీ ఫ్రీజ్ అయితే అవన్నీ, ఆ స్ట్రీట్ కావచ్చు, ఆ లొకాలిటీ కావచ్చు, డిస్టిక్ కావచ్చు. పొరపాటున ఎవరన్నా తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అని ఉంటే వెనక సైడ్ అడ్రస్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనే చూపెడుతుందండి. ఆంధ్రప్రదేశ్ డిస్టిక్లే కనబడతాయి. ఇక్కడ సబ్ డిస్టిక్ అని ఉంది చూసండి, ఎగ్జాంపుల్గా చెప్తాను. సబ్ డిస్టిక్ అంటే మండలం. సో అక్కడ తెలంగాణ ఉన్నది కాబట్టి తెలంగాణకు సంబంధించిన ఆడ డిస్టిక్ ఫ్రీజ్ అయింది, దానికి సంబంధించిన మండలాలు అనేది అక్కడ చూపిస్తుంది. అందుకే నేను ప్రతిసారి మొత్తుకుంటా ఉన్నా. ఒక్క లైక్ కూడా చేస్తలేరు, కాకపోతే లైక్ చేయండి దయచేసి ప్లీజ్. ఓకే. సో ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డులో ఉన్న వాళ్ళు ఏం చేయాలండి, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణకు మార్చుకున్న తర్వాత, ఆంధ్రప్రదేశ్ టు తెలంగాణ స్టేట్ మార్చుకున్న తర్వాత ఇది అప్లికేషన్ చేయండి, లేదంటే ఇది ఫ్రీజ్ అవుతుంది నాకు తెలిసిన వరకైతే. తర్వాత మీరు ఏం అప్లికేషన్ చేసుకోవడానికి ఏమి ఉండదు. కాబట్టి ఈ తప్పు అయితే అస్సలు చేయకండి. ఓకే. సో నేను మండల్ సెలెక్షన్ చేసుకున్నా. సో కంట్రీ ఆటోమేటిక్గా వచ్చేసింది. దీన్ని టిక్ మార్క్ చేస్తున్నా. పైన ఎంట్రీ చేసిన ప్రజెంట్ అడ్రస్, కరెంట్ అడ్రస్ రెండు ఒకటే ఉంటుందా. కొందరు ఏంటంటే కరెంట్ అడ్రస్లో ఒక దానిలో ఉంటారు, పర్మనెంట్ అడ్రస్ వేరు వేరే ఉంటుంది. కాబట్టి అట్లా ఉంటే ఎంట్రీ చేసుకోండి, నో ప్రాబ్లం. లేదన్నా మాకు ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ ఉంటాయి కనుక ఆ పైన దాన్ని టిక్ మార్క్ చేస్తే కింద ఇవన్నీ ఆటోమేటిక్గా ఫిల్అప్ అయిపోతాయి. ఓకే. సో ఇక కింద సేవ్ అండ్ నెక్స్ట్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి, ఈ పేజీకి అయితే వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రొఫెషనల్ డీటెయిల్స్. ఓకే. సో ప్రొఫెషనల్ డీటెయిల్స్ అంటే మన చేపల వృత్తికి సంబంధించిన ప్రొఫెషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో మీరు ఏ పనికి సూట్ అవుతారో అనేది ఇందుకోండి, ఇక్కడ చాలా లిస్ట్ ఉన్నది. ఈ లిస్ట్లోకి వెళ్ళి మీరు ఏం పని చేస్తూ ఉంటారు, మీరు ప్రొఫెషనల్ ఏంటి, మీ వర్క్ ఏంది, మీ వృత్తి ఏంది అనేది ఇందులోకి వెళ్ళి సెలెక్షన్ చేసుకోండి. సో చాలామంది ఫిష్ వర్కర్స్ అనే రాసుకుంటారు కదా, ఇంకా చాలామంది ఇట్లా ఏంటి బోట్లు తయారు చేస్తూ ఉంటారు, లేకపోతే ఇంకా రకరకాలుగా ఉంటారు. సో అట్లా మీరు దేనికి సూటబుల్ అయితే ఏం వర్క్ మీరు చేద్దామని అనుకుంటున్నారు అనేది అట్లా టిక్ మార్క్ చేసుకోండి. పైన అవి యాడ్ అవ్వకుండా వస్తాయి. ఓకే. సో యాడ్ అవ్వకుండా వస్తూ ఉంటాయి. సో పైన సెలెక్షన్ చేసుకున్న దాని ప్రకారమే ఈ కింద మేజర్ ఏరియా ఆఫ్ ఆపరేషన్ అని ఉంది కదా, అవి కనబడతాయి. పైన దాన్ని సెలెక్షన్ చేసుకున్న రిలేటెడ్ కింద ఆప్షన్స్ కనబడతాయి. పైన ఇంకోటి సెలెక్షన్ చేసుకోండి, ఇంకా అడిషనల్గా యాడ్ అయిపోతాయి. ఓకే. అన్న వాళ్ళకి అది పెట్టుకున్నారు, నాకు ఇది పెట్టుకోలేదు అంటే పైన మీరు సెలెక్షన్ చేసుకున్నారు రాంగ్ అని దాని అర్థం. సో కింద సబ్ ఏరియా కూడా ఆపరేషన్స్ కూడా మళ్ళీ ఇట్లా 3 రకాలుగా మొత్తానికైతే మనం సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్పెసిస్ అని ఉన్నది, ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని ఉంటుంది, అండ్ అసెట్స్ అని ఉన్నది, అది కూడా వదిలేసేయండి. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మనము బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేయాలి. ఈ స్కీమ్లో ఏమైనా పెట్టినప్పుడు ఈ ఒకవేళ 0 వడ్డీకి ఇవ్వడం కానీ, లేకపోతే సబ్సిడీ కానీ ఏదైనా ఇచ్చినప్పుడు కానీ ఈ అకౌంట్లోనే పైసలు పడతాయి. కాబట్టి రెగ్యులర్గా ఉన్న అకౌంట్ని ఎంటర్ చేయండి. ఆ అకౌంట్లో ఉన్నటువంటి పేరు, ఆ బ్యాంక్ అకౌంట్ నెంబరు,
2 సార్లు ఆగో లెఫ్ట్ సైడ్కి ఎంట్రీ చేసిన రైట్ సైడ్కి ఎంట్రీ చేసిన అట్లా 2 సార్లు ఎంట్రీ చేయండి. అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంకులు మెర్జ్ అయినాయి, చాలామంది చాలా బ్యాంకులు కలిసినాయి కాబట్టి లేటెస్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఏందో అక్కడ ఎంట్రీ చేయండి. ఐఎఫ్ఎస్సి కోడ్ ప్లేస్లో ఐఎఫ్ఎస్సి కోడ్ మాత్రమే ఎంట్రీ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. ఆడ వెరిఫై కావాలా, ఓకే. ఎన్పిసిఐ దాంతో లింక్ కావాలి. ఒకవేళ ఎన్పిసిఐతో లింక్ కాకపోతే కూడా ప్రొవైడ్ చేయొచ్చు, ఓకే. ఇట్లా డీటెయిల్స్ ఆటోమేటిక్గా మీ బ్రాంచ్, మీ సిటీ అడ్రస్, బ్యాంక్ యొక్క అడ్రస్ ఇవన్నీ కూడా మనకు ఇక్కడ కనిపిస్తాయి ఎన్పిసిఐతో లింక్ ఉంటే కనుక. సో ఎన్పిసిఐతో లింక్ లేకపోతే ఎన్పిసిఐతో లింక్ లేదు అయినా కూడా మీరు ప్రొసీడ్ కావచ్చు, సబ్మిట్ చేయొచ్చు అని ఇక్కడ మనకు చెప్తుంది. సో ఎన్పిసిఐతో మీ ఆధార్ కార్డ్కు అండ్ బ్యాంకు లింక్ ఎలా చేయాలనేది కూడా వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టినా, చూడని వాళ్ళంటే చూడండి, అది పెద్ద అవసరం కూడా లేదు కావచ్చు, ఓకే. సో ఇక్కడ నేను వెరిఫై మీద క్లిక్ చేస్తున్నా చూడండి. సో వెరిఫై అవుతుంది. సో తర్వాత ఇక్కడ ఇదిగోండి, ఇదే ఇందాక నేను చెప్పుకున్నట్టు ఇక్కడ రెడ్ మార్క్ పడింది చూసారా, దాని అర్థం అదే అన్నట్టు. క్లియర్. సో తర్వాత దీనికి టిక్ మార్క్ చేసేయండి. టిక్ మార్క్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి, కావాలనుకుంటే మీరు ప్రీవియస్ చెక్ చేసుకోండి. ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ మీద దానికి టిక్ మార్క్ చేసేసి ఇక్కడ కంటిన్యూ బటన్ ఉంది కదా, దాని మీద కంటిన్యూ చేసేస్తే మన అప్లికేషన్ అనేది చేయడం అయిపోయినట్టే, ఓకే. ఇక్కడ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇదిగోండి ఈ విధంగా వచ్చేసింది. కంగ్రాచులేషన్స్ అని వచ్చింది. ఏమొచ్చింది? కంగ్రాచులేషన్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఈజ్ అని నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ డౌన్లోడ్ సర్టిఫికేట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. దీన్ని సేవ్ చేసుకోండి, ప్రింట్ తీసుకోండి, ఓకే. ఎప్పుడైతే ఈ స్కీమ్స్కి సంబంధించి మీకు వివరాలు ఎక్కడ తెలుస్తాయో అక్కడ వెళ్ళి అప్లికేషన్ అయితే హ్యాపీగా చేసుకోండి. ఇందులో ప్రొవిజనల్ సర్టిఫికేట్ అని ఉంటుంది, లామినేషన్ చేసి పెట్టుకోండి. అందులో ఆ నెంబర్ అయితే చాలా ఇంపార్టెంట్, ఓకేనా. వీడియో ఎట్లా అనిపించింది? మంచిగా అయిపోయినా ఒక్క లైక్ చేయండి. మరికొందరికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వెంటనే ఈ వీడియో షేర్ చేస్తారని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ కరీంనగర్లో మంకమ్మతోట ఏరియాలో ఎస్బీఐ బ్యాంక్ పక్కన రోడ్ నెంబర్ 7 ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్. దగ్గరున్న వాళ్ళు ఎవరన్నా రండి, చేసిస్తా. ఫ్రీగా కాదు, పైసలకే. థ్యాంక్ యూ.